మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మెట్టు శ్రీనివాస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ సభ్యత్వ నమోదును పగడ్బందీగా చేపట్టాలన్నారు. దాంతోపాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల పేర్లు తొలగించకుండా బూత్ కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. మరి గ్రామ కమిటీలకు ఏ విధంగా మనము ఎన్నికలు జరుపుకుంటాం. గతంలో మేము ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామ కమిటీ ఎన్నికలు కూడా ఒక మండలం నుంచి నాయకులను ఇంకొక మండలం పంపించేది. ఎలక్షన్ ఆఫీసర్కి సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మండలం నుంచి ఇంకో మండలం పంపించేది, ఆ మండలం నుంచి ఇంకో మండలం పంపించేది. ఎందుకంటే నిష్పక్షపాతంగా పారిశాలి లేకుండా నీ వాడు నా వాడు అనకుండా పార్టీ కార్యకర్త పార్టీ కొరకు పనిచేస్తాడు అనే ఉద్దేశంతో వేరే మండలం వాళ్ళు వచ్చి మన మండలంలో వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసి ఆ గ్రామాల్లో ఆ మున్సిపాలిటీలో ఆ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, దీంట్లో మనం ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి పార్టీగా. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ఈ సర్ ప్రోగ్రామ్ని మన నియోజకవర్గంలో, మన మండలంలో, మన గ్రామంలో, మన బూతులకు వచ్చినప్పుడు అక్కడ బిఎల్ఓతో మనం ఎలా డీల్ చేయాలి, మన బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్తో బూత్ లెవెల్ ఏజెంట్, టీఆర్ఎస్ ఏజెంట్ ఎలా వ్యవహరించాలి, ఎట్లా ఎదుర్కోవాలనేది అవగాహన కలిగించడం రెండో అంశం. మూడోది మామూలే జనాభా లెక్కలు కూడా జరుగుతున్నాయి, హౌసింగ్ మ్యాప్ అయింది, అందరి జనాభా లెక్కలు కూడా ఎక్కాలి కదా మనం. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మూడు అంశాల మీద మన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు, ముఖ్యంగా మెంబర్షిప్ సర్వేలు ఇట్లాంటి వాటిని చెప్పాలని చెప్పేసి లేకుండా అయితే మెంబర్షిప్ ఎలా చేయాలి, మెంబర్షిప్ యొక్క ప్రాధాన్యత చెప్తేప్పుడు ఏ నిర్మాణం మాట్లాడుకున్నా ముందు రాజకీయాలు మాట్లాడుకోవాలి. రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు జైపాల్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను కూడా కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తాను.